ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్రం లీలలు ఎంతవరకు నిజం? దీనితో సంబంధం ఉన్న హైదరాబాద్ సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు బాగానే లబ్ధి పొందిన కాషాయ పార్టీ 2022లో ఈ ఆరోపిత స్కామ్లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేసిన ఈడీ. ఆ తర్వాత 5 రోజులకే 5 కోట్ల విలువ గల బాండ్లు కొనుగోలు చేసిన ఆయన సంస్థలు ఆ మొత్తాన్ని ఎన్కాష్ చేసుకున్న బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల డేటాలో ఆసక్తికర అంశాలు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసును బీజేపీ ఇటు రాజకీయంగా అటు విరాళాల సేకరణగా 2 రకాలుగా తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఈ ఆరోపిత స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కీలక నాయకులను అరెస్ట్ చేసింది. అయితే ఇదే కేసుతో సంబంధం ఉన్న ఒక వ్యక్తికి చెందిన హైదరాబాద్ సంస్థ నుంచి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు వచ్చి చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం బహిరంగపరిచిన ఎలక్టోరల్ బాండ్ల డేటా ఈ కేసులో ఆసక్తికర వివరాలను తెలియజేస్తుంది. ఈ కేసుకు సంబంధం ఉండి అప్రూవర్గా మారిన ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి పేరు శరత్ చంద్రారెడ్డి. విజయసాయిరెడ్డి మేనల్లుడిగా చెప్పుకుంటారు ఈ శరత్ చంద్రారెడ్డిని. ఎంపీగా ఆంధ్ర రాష్ట్రంలోని ఓ ప్రముఖ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు శరత్ చంద్రారెడ్డి. ఈడీ అరెస్ట్ చేసిన 5 రోజులకే ఓ కంపెనీ నుంచి బీజేపీకి 5 కోట్ల రూపాయల విరాళాలు వచ్చి చేరాయి. శరత్ చంద్రారెడ్డి తన తండ్రి పివి రాంప్రసాద్ రెడ్డి స్థాపించిన అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరు. నవంబర్ 10, 2022న మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అటు తర్వాత 5 రోజులకే అంటే నవంబర్ 15న అరబిందో ఫార్మా 5 కోట్ల విలువ గల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. వాటన్నింటినీ 6 రోజుల తర్వాత అంటే నవంబర్ 21న బీజేపీ ఎన్కాష్ చేసుకున్నది. మొత్తం మీద 52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను ఎన్కాష్ చేసుకున్నది. అయితే అందులో ఏకంగా 34 కోట్ల రూపాయలు ఒక్క బీజేపీకే వెళ్లడం, విడతల వారీగా 34, 52 కోట్లు వెళ్ళడం, దాని తర్వాత 32 రోజులకు 100 కోట్ల రూపాయలు క్విక్ బాక్సుల రూపంలో ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికీ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డికి శిక్ష పడలేదు. ఈ విషయం గమనించాల్సింది. దీని వెనక బీజేపీ పెద్దలున్నారన్నది